మీకు వచ్చేసి నా కిట్ గురించి అయితే మొత్తం చూపిపోతున్నా. వచ్చేసి కేబీసీ అనే బ్యాగు. ఇవాళ అయితే మనం చూసేద్దాం ఇందులో కదా. సో ఫస్ట్ అందరికీ తెలిసిందే బ్యాటింగ్ బ్యాట్స్ అయితే. సో ఇది మెన్స్కి సంబంధించింది గాయ్స్. ఇవ్వండి అయితే నాకు చాలా చాలా సరిపోతాయి. ఇది లాస్ట్లో మనం దీన్ని వేసుకొని కొద్దిసేపు చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి మన చెయ్యి రక్షణ ఉండడం కోసం మన గ్లౌస్ సాఫ్ట్గా అయితే చాలా బాగున్నాయి. చూడండి ఫింగర్స్కి ఏం కాదు. సో ఇవి ఇక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ మన ఎంఎస్ ధోని కీపింగ్ గ్లౌజెస్, ఎంఆర్ఎఫ్ కీపింగ్ గ్లౌజెస్. ఇది మన లెదర్ క్వాలిటీ. ఇదైతే మనం లెదర్ బాల్తో కూడా పట్టుకోవచ్చు. ఇవ్వండి ఇవ్వండి ఇక్కడ డాట్స్గా మనకైతే ఎలాంటి ఫింగర్ డ్యామేజ్ అయితే ఉండవు అట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ ఇక్కడే ఉంది. వచ్చేటప్పుడు నేను దీనికి ఇండియా స్టిక్కర్ అంటించుకొని తెచ్చాను. ఇవ్వండి ఇది నా హెల్మెట్. చూసారా రోహిత్ శర్మ హెల్మెట్ లానే ఉంది. ఇది మన ఇండియా నేనే అంటించా. కింద పెట్టు కనిపిలే. మనం ఇది కింద పెట్టలేము ఇండియా హెల్మెట్, ఎందుకంటే ఇండియా ఎప్పుడైనా కాళ్ళ కాడ ఉండకూడదు. సో పైన పెడతా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నా కిట్లో ముందు నెక్స్ట్ ఇది బ్లాక్ హ్యాట్. క్యాప్ చూపి. నాకు చికాకు పుట్టినప్పుడు ఇది వేసుకుంటా. అదే హెల్మెట్. ఇది మన కీపింగ్ గ్లౌజ్ లోపల వేసుకున్నాం. ఇన్నర్ వేర్స్. వీటిని ఇన్నర్ వేర్స్ అంటారు. ఇది ఒకటి, ఇంకో ఇన్నర్ వేర్ ఇది ఒకటి. నెక్స్ట్ మన విరాట్ కోహ్లీ బ్యాండ్. చాలా స్టైల్గా ఉంటుంది ఇది వేసుకోవాలి. సో సారీ మన కెమెరామెన్ అయితే కొద్దిగా కొత్త కెమెరామెన్, అందుకే పడేసారు. సో సారీ పడేసినందుకు. ఇది మన విరాట్ కోహ్లీది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెడతాను విరాట్ కోహ్లీది. నెక్స్ట్ వచ్చేసి దాంది కవర్. నెక్స్ట్ మన జెస్సీ బాయ్ వేసుకునేది. ఇది మన జెస్సీ బాయ్ వేసుకునేది సైడ్ ఆర్మ్స్. ఇది ఇంకోటి మా తమ్ముడు దగ్గర ఉంది. ఇంకోటి ఇది ఫీల్డింగ్ కోసం. ఫీల్డింగ్ మనం సపోజ్ మనం ఇలా క్యాచ్ పట్టామనుకో, మనకి ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా అంటే ఇవి ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి. ఇది వాటి కోసం. ఇవ్వండి మనం పట్టినా సరే ఏమనో, ఎందుకంటే ఇక్కడ కాటన్ క్లాత్ ఇట్లా ఉంటుంది. ఇట్లాంటివి రెండు ఉన్నాయి. ఆగండి ఇంకోటి తాగుడు ఇవ్వండి. ఇది మన గార్డు, మెయిన్ పార్ట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి మన జడేజా వేసుకునేది. ఇది మన జడేజా వేసుకునేది. ఎవరు ముందుకు రాకుండా. ఇది ఎవరన్నా మనకి జుట్టు పెరిగిందనుకో దానికి జడేజా వేసుకుంటారు. మొత్తం చూపిస్తా. అయితే వచ్చేసి మన హెల్మెట్, మన సన్ గ్లాసెస్ అంటే మనకి టెస్ట్ మ్యాచెస్ ఆడడానికి అయితే ఉపయోగపడుతుంది. మన కెమెరామ్యాన్ అయితే మా తమ్ముడిది. ఇది యూట్యూబ్ ఛానల్. మా కెమెరామ్యాన్ చెప్పింది. ఇంకా నా ఇంకో ఫీల్డింగ్ గ్లౌజెస్ అయితే మిస్ అయినాయి. అందులోనే సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది మా తమ్ముడిది, విరాట్ కోహ్లీది మా తమ్ముడిది. సో ఇది మా తమ్ముడిది. ఇందాక ఇదిగోండి ఇది కూడా ఇందాక ఫీల్డింగ్ అన్నాగా. ఇది ఇంకోటి ఇందులో ఉంది. రెండు చేతులకి వేసుకుని తర్వాత చూపిస్తాను. ఇది మన స్టంపర్ బాల్. సారీ ఇది మన స్టంపర్ బాల్ వచ్చేసి దీన్ని ఇలా ఆడుకోవచ్చు. క్యాచ్ ఇంకా చూపిద్దాం. ఇది క్రికెట్ బ్యాట్. ఇంకా చాలానే ఉన్నాయి. లెదర్ బ్యాట్ అయితే ఇంట్లో మర్చిపోయి. నా దగ్గర అయితే ఇంట్లో చాలా బ్యాట్స్ ఉన్నాయి. లెదర్ బ్యాట్, ప్లాస్టిక్ బ్యాట్స్. నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మీకు కనుక సపరేట్గా బ్యాట్ కలెక్షన్ చూపించాలంటే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.
ఒక 10,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అది కంప్లీట్ చేస్తే నా బ్యాట్ కలెక్షన్ కూడా త్వరలో రాబోతుంది. ఇది మన ఇవాళ కిట్ గురించి అయితే ఆగు మొత్తం సర్ది ఇంకా చూపిస్తాం. ఆగండి గాయస్. ఇప్పుడైతే ఫస్ట్ మీకు మొత్తం అబ్జర్వ్ చేపిస్తా చూడండి గాయస్. నేను మీకు మంచిగా చూపిస్తా ఇవ్వండి గాయస్. ఇవి అయితే వికెట్ కీపింగ్ గ్లౌజులు గాయస్. సూపర్ ఉంటాయి. హ్యాండ్కి అయితే ఏం కాకుండా ఉంటాయి. దీన్ని మనం సైడ్కి పెడదాం. ఇంకోండి ఇంకొక గ్లౌజ్ కూడా అదే, ఇంకో గ్లౌజు. రెండు ఒకటే గాయస్. ఈ రెండు అయితే కొండి సైడ్కి పెట్టేసా చూడండి. కొన్ని ఇట్లుంటాయి రెండు. నెక్స్ట్ మనం ఫింగర్ గ్లౌజెస్, మనం అదే హ్యాండ్కి బ్యాటింగ్ గ్లౌజెస్ అయితే చూపిద్దాం. మెత్తగా ఉంటాయి గాయస్, బాగుంటుంది. దెబ్బ తగిలినా ఏం కాదు. దీన్ని కూడా ఇక్కడ పెడదాం. ఇంకోటి గాయస్ ఇంకొకటి ఇవ్వండి, బాగుంటుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి, ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి అయితే వచ్చేసి ఏం గ్లౌజులు రా, ఇన్నర్ వేర్స్. ఇవి వికెట్ కీపింగ్కి సంబంధించినవి. లానాకి ఏం కాకుండా ఉంటాయి. ఇవే మన గ్లౌజ్ కలెక్షన్స్కి వచ్చేసి ఫస్ట్ వికెట్ కీపింగ్ గ్లౌజులు, బ్యాటింగ్ గ్లౌజెస్, ఇన్నర్ వేర్స్. నెక్స్ట్ చూపిస్తా మీకు. అవండి గాయస్. నెక్స్ట్ ప్యాడ్స్. ఇవ్వండి ప్యాడ్ అయితే చాలా మంచిది గాయస్. ఇది మంచి క్వాలిటీలో వస్తుంది. ఇది మీకు ఆన్లైన్లో కొద్దిగా తక్కువకి దొరుకుతుంది మీకు. ఇది ఇవ్వండి గాయస్. రెండు ప్యాడ్స్ అయితే ఇవ్వండి ఇట్లుంటాయి చూడండి. మీకు మంచి చూపిస్తా. అలాగనే కాదు గాయస్, ఇది మన గేమింగ్, ఇది స్లీవ్స్ అంటారు. ఇక్కడ ఎప్పుడన్నా సమ్మర్లో అయితే స్కిన్ వేసుకుంటారు, వింటర్లో అయితే బ్లాక్ వేసుకుంటారు. ఇది వింటర్ కాబట్టి బ్లాక్ వేసుకోండి మనం. గాయస్ ఇంకా మీకు చెప్తా. ఇదైతే వచ్చేసి మా అన్నయ్య టోపీ అని చూపిస్తా. హెల్మెట్ ఫీల్డింగ్కి అయ్యేకి మంచిగా ఉంటుంది చూడండి. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నదే. ఇది ఇక్కడే పెట్టేద్దాం. ఇది ఇట్లా పెడదాం గాయస్. ఇవ్వండి ఇట్లుంటుంది హెల్మెట్. ఇది క్యాప్ వచ్చేసి. నెక్స్ట్ మీకు గార్డ్ గురించి చెప్పలే కదా. గార్డ్ అయితే ఫుల్ బాగుంటుంది గాయస్, వైట్ కలర్లో. ఇదిగోండి చూడండి. ఓపెన్ చేయమంటారా గాయస్? ఓపెన్ చేయి గాయస్. ఓపెన్ చేస్తాను సార్ అన్న. ఇది మన మెయిన్ పార్ట్. ఇది ఖచ్చితంగా వేసుకోవాలి గాయస్. మీరు క్రికెట్ ఆడేటప్పుడు సేఫ్టీ ప్రొటెక్షన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే బాల్ తాగితే ఇంకా మనం ఇవ్వండి గాయస్. గార్డ్ అయితే ఇవ్వండి ఇదే ఉంది. ఇవ్వండి గాయస్. ఇవే ఇంకా మీకు చూపించాలి. ఆగండి, పోతేనే ఎవరు ఇంకా ఉన్నాయి. ఇవ్వండి గాయస్. ఈ రెండు అయితే ఇవే. అది నాది, అది మా తమ్ముడిది. మా తమ్ముడు అయితే ఎట్లా పడితే అట్లా చేసిండు. అది నాది. గాయస్ ఈ రెండు ఒకటే అని. ఇవ్వండి గాయస్. ఈ రెండు అయితే ఒకటే చూడండి, మీకు చూపిస్తా. ఇవ్వండి ఈ రెండు ఒకటే. ఇవ్వండి గాయస్. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తా. ఇవైతే మన ఫీల్డింగ్కి అయితే హార్దిక్ బ్లూ కలర్ ఇవి పెట్టుకుంటాడు కదా గాయస్, అయ్యి చూపిస్తా. ఇదిగోండి ఇవ్వండి ఇట్లా పెట్టుకోవాలి గాయస్. చూపిస్తా. ఇవ్వండి ఇట్లా పెట్టుకోవాలి గాయస్. నా చేతిలో కెమెరా ఉంది అందుకే సరిగ్గా పెట్టుకోలేకపోతుంది. ఇవ్వండి ఇవ్వండి గాయస్. ఇవ్వండి రెండు అయితే ఇవ్వండి ఇట్లా ఉంటాయి గాయస్, రెండు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అయితే మన స్పెక్స్ విషయానికి వస్తే మంచి క్వాలిటీ ఉంటుంది. ఇవ్వండి పెట్టుకోవాలండి. ఇది మనకి ఎండ కొట్టినప్పుడు అయితే చాలా ఇది కవర్లు తీయలేదనుకో మాకండి. ఇది కొత్త స్పెక్స్ కొంచెం మీరే ఎట్లా కొట్లు ఉండండి. బాగుంది, మంచిగా బాగుంటుంది. ఎండ కొట్టినప్పుడు మనం క్యాచ్ ఈజీగా. అదిగోండి దాందే డబ్బా చూడండి. ఆ డబ్బాలు ఏమేమి ఇచ్చారో చూద్దాం. ముందైతే ఒక ఫస్ట్లో స్పెక్స్ ఇచ్చారు. నెక్స్ట్ తుడుచుకోవడానికి అయితే క్లాత్ కూడా ఇచ్చారు ఇందులో. ఓకే, ఈ ఇక్కడ పెట్టి అండి గాయస్. ఇది కూడా అక్కడ పెట్టేద్దాం. ఓకే గాయస్, లోన పెడుతున్నా గాయస్. జిప్పేరా అన్న, జిప్పే అన్న. జిప్ అయితే పెడతాను. రాట్లే జిప్. ఇది వచ్చేసి ప్యాకెట్ ఆమె గాలి నుంచి ఎగిరిచ్చింది. ఇది ఇదైతే ఇక్కడ పెడితే కొన్ని బాక్స్ విషయానికి వస్తే ఇట్లా ఇస్తారు. ఇది మీకు తెలిసిందే. ఇది కాదు, ఇది మీకు తెలిసిందే. జడేజా పెట్టుకుంటాడుగా
తెలుసు హెయిర్ ముందుకు జడేజా, రాకుండా హార్దిక్ ఉండడానికి పాండ్యా. వాళ్ళందరూ పెట్టుకునేటోళ్ళే. నేనైతే ఆర్డర్ ఓకే గాయస్, నేను నెక్స్ట్ వచ్చేసి ఇది హెల్మెట్ గురించి చెప్పలేదు. మీకు బ్యాట్ ఇదే గాయస్. మీకు బ్యాట్ సపరేట్గా బ్యాట్ వీడియోస్ కావాలంటే మీరు ఈ వీడియోకి 10,000 లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. మీరు ప్లీజ్ చాలా మంది వరకు అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారు. మేము ఇంత కష్టపడి వీడియోలు చేసి మీకు అప్లోడ్ చేస్తే నేను మా డాబా మొత్తం చూపిన గాయస్. ఒక్క లైక్ అని చేయండి, మీకు ఒక్క లైకే మాకు ఇంకా సపోర్ట్ అనిపిస్తుంది. ఒక్క సబ్స్క్రైబ్ చేసినా సరే చాలు. ఇది వచ్చేసి అయితే హెల్మెట్ గాయస్. లోన అయితే కంఫర్టబుల్ అయితే ఉంటుంది గాయస్. ముందు చూసుకున్నట్టయితే ఇండియా ఫ్లాగ్ వస్తుంది ఫస్ట్లో. ఇవ్వండి ఉంటుంది. హెల్మెట్ విషయానికి వస్తే పక్కకు పెట్టద్దాం. హెల్మెట్ విషయం మంచిగా చూస్తే ఉంటుంది. నెక్స్ట్ బ్యాట్ విషయానికి వద్దాం గాయస్. బ్యాట్ విషయానికి వస్తే ఇవ్వండి. అసలు ఇదైతే ప్లాస్టిక్ బ్యాట్ గాయస్. అసలు అదేంటి లెదర్ బ్యాట్ అయితే కింద ఉంది గాయస్, మర్చిపోయాను, సారీ. నెక్స్ట్ వీడియోలో మీకు ఇగోండి గాయస్, నేను మీకు ఆ బ్యాట్ ఏ కంపెనీయో చెప్పండి గాయస్. మీరు నెక్స్ట్ వీడియోలో మీరు ఏ కంపెనీ అనుకుంటారో కామెంట్లో చెప్పండి. ఆ బ్యాట్ కంపెనీ ఇదే. ఇగోండి ఇదే మన బ్యాట్ వచ్చేసి. గాయస్ మీకైతే చూస్తున్నారు కొత్త యూట్యూబ్ క్రియేటర్స్, ఇందులో మేము ఎక్స్పెరిమెంట్స్ అండ్ వ్లాగ్స్ అయితే చేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసి చూడండి గాయస్ ప్లీజ్. ఓకే గాయస్, మేము ఏది మీరు కామెంట్ చేయండి, ఏది చేయమన్నా మేము చేస్తాం ఎక్స్పెరిమెంట్. మేము ఎక్స్పెరిమెంట్తో పాటు వ్లాగ్స్ అంటే ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఇవన్నీ అయితే మేము యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాం. మాకు ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తర్వాత వచ్చే వీడియోస్లో చెప్తా యూట్యూబ్ ఛానల్ పేరు. బూమ్రా అయితే ఇగోండి ఇదే. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే చేపియండి గాయస్ ప్లీజ్. ఎందుకంటే అప్పుడే మేము మా మెయిన్ యూట్యూబ్ ఛానల్, అందులో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. 2K దాదాపుగా 2.97K అంటే దాదాపుగా 3,000 మంది. ఆ యూట్యూబ్ ఛానల్ తెలుసుకోవాలంటే మీరు మినిమం దీనికి 5K లైక్స్ 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చెప్పండి. 5K లైక్స్ అయినా 10,000 లైక్స్ అయినా కంప్లీట్ చేయండి. ఓకే గాయ్స్, ఇప్పుడు మీకు కిట్ చూపిస్తా. రెడీ 3, 2, 1. ఇదే గాయస్ మన కిట్ వచ్చేసి. ఇగోండి గాయస్, ఫస్ట్లో చూసుకున్నట్టయితే వికెట్ కీపింగ్ గ్లౌజులు, సెకండ్లో ఈ బ్యాటింగ్ గ్లౌజెస్, నెక్స్ట్ అదేంటిదిరా వికెట్ కీపింగ్లో వేసుకుంటారు అన్న ఇన్నర్. నెక్స్ట్ విషయానికి వస్తే గార్డు, ఆ తర్వాత టోపీ, ఆ తర్వాత అది మీకు తెలిసిందే విరాట్ కోహ్లీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు వేసుకుంటారు. ఆ తర్వాత బ్యాండేజ్ అంటారు దాన్ని. నెక్స్ట్ పైనదేమో బూమ్రా బౌలింగ్ వేసేటప్పుడు వేసుకుంటాడుగా, కానీ మాకైతే బ్లాక్ కలర్ దొరికింది ఆన్లైన్లో. ఇవి అయితే వచ్చేసి క్యాచ్ పట్టుకుంటారుగా, ఏం పెయిన్ రాకుండా ఉండడానికి అది పట్టుకునేది. ఇదైతే వచ్చేసి స్పెక్స్ మీకు తెలిసిందే. ఇదైతే వచ్చేసి హెయిర్ ముందుకు రాకుండా ఉండడానికి అట్లా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్యాడ్స్. ప్యాడ్స్ విషయానికి వస్తే మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఇదిగోండి హెల్మెట్ విషయానికి వస్తే అదే గాయస్, బాగుంటుంది హెల్మెట్. నెక్స్ట్ బ్యాట్ ఇదే. ఓకే గాయస్, మా అన్నయ్య అయితే అది మొత్తం ధరిస్తాడు ఇప్పుడు కిట్ అంతా. రెడీ 3, 2, 1 గో. ఓకే గాయస్, మన ముందుకైతే ఈ అన్న అయితే వచ్చేసిండుగా. ఇగోండి కిట్ విషయానికి వస్తే మొత్తం ధరించిండు. ఇంకా మిగిలిన చూపియాలా. వికెట్ కీపింగ్ వేసుకోవాలి, ఇది టోపీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ అయితే వికెట్ కీపింగ్ ప్లస్ బౌలింగ్కి ఉన్నాయి. ఇగోండి ఇప్పుడైతే బ్యాటింగ్ అయితే ఇది. నెక్స్ట్ బౌలింగ్కి కూడా ఇట్లనే చేస్తాం చూడండి. ఫస్ట్ ఇది మన సన్ అసలు బ్యాటింగ్ చేసేటప్పుడు అయితే వేసుకోరు, నేనైతే వేసుకుంటున్నా. దేనికంటే మీకు చూపించడానికి. MS ధోని లాంటి ప్లేయర్స్ అయితే కీపింగ్ చేసేటప్పుడు కూడా వేసుకుంటారు. ఇది మన బ్యాట్, ఇది మన బ్యాట్ చూడండి మంచిగా. సో సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఇది వేలాడుతుండొచ్చు, అది మేము కొత్తదని తీయట్లే. చూడండి ఇంకా లుక్ ఎట్లుందో. లుక్ విషయానికి వస్తే లుక్ విషయానికి వస్తే ఇదే లుక్. మరి లుక్ ఎట్లుందో కామెంట్లో నో అయితే నో అని చెప్పండి, ఎస్ అయితే ఎస్ అని చెప్పండి. ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ కింద కామెంట్ అయితే చేయండి. అయితే ఇప్పుడైతే ఇంకా తీసేద్దాం. ఇంకా నెక్స్ట్ బౌలింగ్. హెల్మెట్ అయితే ఒకసారి స్పెక్స్ లేకుండా అయితే చూపినా. మీరు నాకు తెలిసి మీరు హెల్మెట్ కింద ఇక్కడ ఒకటి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, అదైతే నేను వేసుకోలే. పై ఇంకో లోపల ఉంది ఇక్కడ, అది వేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దని వేయలే. సో ఇప్పుడైతే తీసేస్తున్నా. చూడండి ఓన్లీ హెల్మెట్ ఎలా ఉందో.
మన MS ధోని లాంటి ప్లేయర్స్ అయితే ఇలా వేసుకుంటారు. ఓహో చిక్కుకుందా. ఓకే అండి గాయస్ ఇదే హెల్మెట్ విషయానికి వస్తే ఇవ్వండి. ఇదే కదా మీరు ఆలోచించేది నల్లగా ఇవ్వండి గాయస్. ఇదే మా అన్నయ్య కిట్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వికెట్ కీపింగ్ కిట్ మీకు చూపిమంటారా అనే అక్కడికి వెళ్ళు గాయస్. అక్కడ నార్మల్గా నిల్చోపో. ప్యాడ్స్ ధీమా వికెట్ కీపింగ్ నేను అన్నది వికెట్ కీపింగ్ అది ట్రై వేసుకోండి. ఇది వేసుకో. హెల్మెట్ వద్దు వేసుకో. ధోని వేసుకుంటారు కదా. ధోని ఒక్కొక్కసారి క్యాప్ కూడా వేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు బ్యాటింగ్కి అయితే హెల్మెట్ వేసుకున్నాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్ వేసుకుంటాడు మా అన్నయ్య. మళ్ళీ ఇందా చేసినట్టే చేయి. ఎమ్మటే రెడీగా అయిపోవచ్చు. రెడీ ఇగోండి గాయస్ ఇది వేసుకుంటున్నాడు మా అన్నయ్య అయితే. చాలా రోజులు ఎందుకు కిట్ వాడక దుమ్ము పట్టినాయి. చాలా రోజులు అవుతుంది మా అన్నయ్య కిట్ వేసుకోక. ఫ్రెండ్స్ అలా అయితే ఎండ కొడుతుంది మరి బాగా. మీకు మా గల్లీ నెక్స్ట్ వీడియోలో డాబా ఎట్లుందో మీకు మొత్తం చూపిస్తాం. వచ్చి మమ్మల్ని కలవచ్చు దగ్గర. అప్పుడే కాదు, అప్పుడే చెప్ప మాకు లొకేషన్. నెక్స్ట్ వీడియోలో చెప్దాం. వీడియో అయితే ఒకసారి బంద్ అయింది, అందుకే అడుగుతున్నా. ఇదిగోండి ధోని క్యాప్ ఇది మనం వచ్చేసి కెప్టెన్ కూల్ క్యాప్ వేసుకోవడం అయితే మర్చిపోయినా. వేసుకుంటాం. ఇదైతే మన కంపెనీ క్యాప్ అయితే కాదు, బయట కూడా ఉన్నది ఇది క్రికెట్ కానీ. ఇది మన కీపింగ్ అయితే కొంచెం ఘాట్ అయితే లూజ్ ఉంది. ఇది మన అవుట్ఫిట్ వచ్చేసి. ఆగండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి చూపించేవి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇప్పుడు చూడండి మన ఏంటది జడేజా చేసుకునే ఏంటది అలానే మాట్లాడతా. అంతకుముందు వచ్చి మనం వచ్చేసి గాడి తీసేద్దాం. చూడండి మన జడేజా వేసుకునేది. గాయస్ నెక్స్ట్ ఫీల్డింగ్. గాయస్ మీరు ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం గాయస్. చాలా ఎండు ఉంది, ఇగోండి గాయస్ మీకు కనిపించచ్చు ఇక్కడ మొత్తం. అసలు ఏం జరిగిందంటే గాయస్, నేనైతే పడుకున్నా గాయస్. మా అన్న అయితే లేపిండు. వీడియోలు చేద్దామా అని అన్నాడు. ఇక అయితే ఇక నేను రానని అన్నా కానీ కూడా ఏం కాదులే రా అని అన్న అయితే చెప్పిండు మా అన్నయ్య. అయితే ఇక ఏం చేసేది లేక వచ్చిన. ఓకే గాయస్ నెక్స్ట్ లాస్ట్ ఆగండి గాయస్. ఓకే గాయస్ మా అన్నయ్య అయితే కిట్ సర్దుతండి గాయస్. ఇప్పుడు ఆగండి గాయస్, చూడండి అప్పుడే కాదు, ఫస్ట్ బ్యాగ్ వైపు చూడండి గాయస్. ఆగండి, బ్యాగ్ ముందుకు స్క్రోల్ చేస్తా. ఓకే గాయస్ కిట్ అయితే మొత్తం సర్దేసినాం. ఇంకోండి చూడండి ఎక్కడ లేవు చూసుకోండి. ఓకే గాయస్ మీరైతే నిన్న మ్యాచ్ చూసారా గాయస్? ఇండియా అయితే నిన్న సౌత్ ఆఫ్రికాని అయితే ఓడించింది. యశస్వి జైస్వాల్ అయితే నిన్న తన ఫస్ట్ మెయిన్ సెంచరీని అయితే కొట్టాడు ఓడిఐలో. మన రోహిత్ శర్మ కోహ్లీ అయితే ఇద్దరు హాఫ్ సెంచరీస్ కొట్టారు. విరాట్ కోహ్లీ నాట్అవుట్గా ఉన్నాడు. ఈ మ్యాచ్ కనుక చూసుంటే కింద కామెంట్ చేయండి. నిన్న మ్యాచ్ చూడలే, నేను గూగుల్లో చూసి తెలుసుకున్నా. సో ఇది గాయస్ ఇవాటి వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో వద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.